భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ నియంత్రణకు సంబంధించి 1995లో వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందంటూ మోదీ సర్కారు సవరణ తీసుకొచ్చింది. దీనికి నిన్న లోక్సభ ఆమోద ముద్ర వేసింది. ఇంతకీ ఈ మార్పుల సంగతి ఒకసారి చూద్దాం. इस प्रकार से ध्वनि उसकी आती है जैसे कि सरकार, भारत सरकार आदरणीय मोदी जी के नेतृत्व में इस वक्फ बिल, इस उम्मीद को जो लेकर के आई है वो कहीं बुलडोज कर रही है, ये ध्वनि देने की कोशिश हो रही है। मैं इसको सबसे पहले एक जिम्मेवार राजनीतिक दल के राष्ट्रीय अध्यक्ष के रूप में इस ध्वनि को समाप्त करके इस नैरेटिव को जो बनाया जा रहा है उसका पुरजोर विरोध करता हूं और आपके माध्यम से, इस सदन के माध्यम से देश की जनता को ये बताना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में चलने वाली सरकार पूरी तरीके से डेमोक्रेटिक नॉर्म्स को फॉलो करके आगे बढ़ रही है। इसके बारे में सारे देश में एक ऐसा माहौल बना है कि माइनॉरिटीज को तंग करने के लिए ये बिल लाया गया है और ऐसा कोई बहुत से बदलाव अगर 95 के एक्ट से होते थे, 1995 के एक्ट से, तो हम मान लेते थे। जो वहां है इसमें डाल दिए। పంతొమ్మిది 1995లో చట్టం ముస్లిం సమాజంలో దాన ధర్మాల ఆస్తులను మతపరమైన సామాజిక ఉద్దేశాల కోసం రక్షించడానికి రూపొందింది. అయితే దీనిలో కొన్ని లోపాలు, అవినీతి, ఆస్తుల దుర్వినియోగం, పారదర్శకత లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టింది. పంతొమ్మిది 1995 చట్టం ప్రకారం వక్ఫ్ అనేది ముస్లిం చట్టం కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన దాతృత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేయడం. ఇది 3 రకాలుగా ఏర్పడుతుంది. 1 ప్రకటన ద్వారా, 2 దీర్ఘకాల వినియోగం ఆధారంగా, 3 వారసత్వం అంతరించినప్పుడు. ఈ చట్టం కింద వక్ఫ్ బోర్డులకు ఆస్తులను నిర్వహించే, వాటిని వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉంది. సర్వే కమిషనర్ ఆస్తుల సర్వే చేస్తారు. వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్స్ పరిష్కరిస్తాయి. వీటి నిర్ణయాలు అంతిమంగా పరిగణిస్తారు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు సభ్యులు ముస్లింలు మాత్రమే కావాలి. ఆస్తులపై బోర్డుకు పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం, ఆస్తుల దుర్వినియోగం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫ్గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఇక కొత్తగా తెచ్చిన 2025 బిల్లు వక్ఫ్ చట్టాన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా పేరు మార్చుతోంది. ఈ బిల్లు పారదర్శకత, సాంకేతికత ఆధారిత నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతని సొంతం కావాలి. తాజా చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగించబడింది. వక్ఫ్ అలాల్ ఔలద్లో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్కు మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డుల్లో 2 స్త్రీలతో పాటు 2 ముస్లిం కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కావు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయొచ్చు. సెక్షన్ 40 తొలగించబడి వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉండదు.
1995 చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెట్టగా 2025 బిల్లు పారదర్శకత, దుర్వినియోగ నివారణ, స్త్రీల హక్కుల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తి తగ్గడం, ప్రభుత్వ జోక్యం పెరగడం వివాదాస్పదమైంది. ఈ సవరణలు ముస్లిం సమాజ ఆస్తుల నిర్వహణలో కొత్త దశను తెస్తాయా లేదా అన్నది చూడాలి.